మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము. బైబిల్ మిషన్ కోలమూరు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేట హృదయపూర్వక వందనాలు. అందరికీ మరణాత. రావు గారు ప్రజలండి. అందరికీ మరణాత అండి. నాదో ప్రశ్న అయ్య గారు, చెప్పండి. ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది సంఖ్య ఉందండి. అవును. ఆ సంఖ్య అసలు ఏంటి? దేవదాసయ్య గారు వాటి గురించి ఏమని చెప్పారా? ప్రకటన గ్రంథంలో 144,000 మంది అని ఒక సంఖ్య కనపడుతుంది. 1,44,000 మంది. 1,44,000. ఆ సంఖ్య అర్థము వివరం మీకు కావాలి. అది దేవదాసయ్య గారు ఏం సెలవు ఇచ్చారో, ఎలా తెలియజేశారని వివరం అడుగుతున్నారు, అంతే కదా? ఓకే, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. దేవదాసయ్య గారు ప్రకటన గ్రంథ వివరణ అనే పుస్తకంలో 213 పేజీలో ఈ విధంగా రాశారు. ముద్రింపబడిన వారు 2 జనాంగములు, 1 యూదులు, 2 అన్యులు. యోహాను గారు ఈ అధ్యాయములో యూదుల సంఖ్య 144,000 అని రాశాను. అన్యుల సంఖ్య కోటాను కోట్లు గనుక లెక్క పెట్టుటకు అసాధ్యము గనుక లెక్క పెట్టలేదు. యోహాను గారికి దేవదూతల లెక్క చెప్పినను తెలియదు, ఎందుకనగా ఆ సంఖ్య కోటాను కోట్లు ఉన్నది గనుక. ఇది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉందండి. ప్రకటన 7వ అధ్యాయం నందు 7 ఏండ్ల శ్రమ కాలమందు రక్షింపబడిన 144,000 మంది యూదా జనాంగములోని 12 గోత్రములలో ముద్రింపబడిన వారు. మీకు అర్థమైందండి? ఈ 144,000 మంది 7 ఏండ్ల శ్రమ కాలములో మహాశ్రమ గారు చెప్పండి. ఓన్లీ 1,44,000 మంది యూదులు అంటున్నారు కదండి, వారు మాత్రమే రక్షించబడతారంటారా? లేకపోతే వారు మాత్రమే కాదు, యూదులు అన్యులు ఇద్దరు ఉన్నారు. యూదుల సంఖ్య మాత్రమే ఇక్కడ తెలియబడింది, అది 1,44,000 మంది. వీరు మహాశ్రమల కాలములో, అనగా 7 ఏండ్ల శ్రమల కాలములో రక్షింపబడిన వారు. మరి అన్యులు చాలామంది ఉంటారు కదా, వారు కోటాను కోట్లు ఉన్నారు. ఈ 144,000 మంది యూదులలో ఉన్నవారు మాత్రమే. ఇది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం నందు వ్రాయబడినది. మీకు వివరంగా అర్థమైంది కదా? అర్థమైంది. వీరు 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షింపబడిన వారు. ఇంకా మీకు వివరంగా మిత్ర 26వ పేజీలో ఇలాగ రాయబడింది. లోకవాసులను అంత్యక్రీస్తు తట్టు త్రిప్పుకొనుటకు సమాజం ఏర్పడును, దీనికే స్త్రీ అని బిరుదు గలదు. ఈ స్త్రీ సాంగత్యము చేయని 144,000 మంది యూదులు యేసు ప్రభువే తమ మెస్సియా అనగా రక్షకుడని గ్రహించి అంగీకరించి రక్షింపబడుదురు. 7 ఏండ్ల శ్రమల కాలములో. పూర్వం యూదులే కదా ఆయనను సిలువ వేసి చంపినది. ఇన్నాళ్ళకి యూదుల జనాంగము క్రీస్తు ప్రభువును ఆశ్రయించును. కోటాను కోట్ల అన్యులు రక్షింపబడుదురు, అనేకులు ప్రభువు తట్టు తిరుగుదురు. ఇది 7 ఏండ్ల శ్రమ కాలంలో అని దేవదాసయ్య గారు చక్కగా వ్రాశారు. అలాగనే రక్షణవాణిలో కూడా ఈ యొక్క విషయం కూడా వ్రాయబడి ఉన్నది. రక్షణవాణి 56వ పేజీలో రాయబడి ఉన్నది. ఇదే విషయాన్ని కూడా దేవదాసయ్య గారు ప్రకటన గ్రంథ వివరణలో 301 పేజీల్లో కూడా ఉదాహరించి ఉన్నారు. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వచ్చింది అయ్య గారు. ఎలా చెప్పండి? అది 1,44,000 మంది యూదులు మాత్రమే రక్షించబడతారని సెలవు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు యూదులు మాత్రమే 1,44,000 మంది అయితే రక్షింపబడిన వారు కోటాను కోట్ల మంది ఉన్నారు అన్నారు. వీళ్ళందరూ 7 ఏండ్ల శ్రమ కాలములో 7 ఏండ్ల శ్రమ కాలములో రక్షింపబడిన వారని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం నందు రాయబడి ఉన్నది. ఇది దేవదాసయ్య గారు ప్రకటన గ్రంథ వివరంలో 213వ పేజీలో రాశారు. ఇప్పుడు 144,000 మంది గురించి ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి ఆ అనుమానం కానీ, ఆ సందేహానికి కానీ, ఆ విషయానికి కానీ పూర్తి జవాబు వచ్చిందని
నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. చాలా క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా కూడా మాకు దేవదాసాయి గారు రచనల ద్వారా మాకు తెలియజేశారండి. చాలా చాలా వందనాలు. సంతోషం అండి. సంతోషం. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 1,44,000 మంది ప్రకటన గ్రంథంలో సంఖ్య అనేది ఉంది. అసలు వారు ఎవరు, వారు మాత్రమే రక్షించబడతారని ప్రశ్న నేను అడగడం జరిగింది అయ్యగారిని. చాలా క్లుప్తంగా, వివరంగా యూదులు మాత్రమే కాకుండా కోటాది కోట్ల మంది కూడా రక్షణ పొందుతారు, వారు కూడా ఉన్నారనేది చాలా వివరంగా, క్లుప్తంగా అయ్యగారు చెప్పడం జరిగింది. రాజేష్ గారు, అయ్యగారు నాకు చిన్న మనవి. చెప్పండి. దేవదాసాయి గారు రాసినటువంటి రాతను మీకు చదివి వినిపించాను. అవునండి. వారు ప్రకటన గ్రంథ వివరంలోనే 213 పేజీల్లో ఉన్న విషయాన్ని ఈ 144,000 మంది 7 ఏండ్ల శ్రమకాలంలో రక్షింపబడిన వారు, ఇంకా అన్యులు రక్షింపబడ్డారు, వారు కోటాను కోట్లు ఉన్నారు. ఇది 144,000 మంది యొక్క వివరణ, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయం యొక్క వివరణ. మీకు అందరికీ ఈ విషయం అర్థమైందని మేము తలంచుచున్నాము. ఇకను వివరములు కావాలంటే ప్రకటన గ్రంథ వివరణ చదవండి. చాలా విషయాలు అందులో పొందుపరచబడి ఉన్నవి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.